అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను చెప్పా కదా, మా ఫ్రెండ్ మైసూర్లో తనే అనమాట విష్ణు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నన్ను చిదంబరం బ్రోని దగ్గరుండి 2 days మైసూర్ అంతా చూపించిండు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు తన ఆఫీస్ నుంచి రాగానే మళ్ళీ కొన్ని టెంపుల్స్ చూద్దామని నన్ను ఇక్కడ ధన్వంతరి టెంపుల్ దగ్గర తీసుకొచ్చిండు. ప్రస్తుతం అక్కడికి వచ్చినాం, బ్యాక్ సైడ్లో ఉంది. సో మీరు మైసూర్ వస్తే ధన్వంతరి టెంపుల్ చూడండి. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎట్లా ఉంది ఏందన్నది. సో ఇప్పుడే ధన్వంతరి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని వచ్చాను. సో ఈ టెంపుల్ వచ్చేసి ఉడిపిలో 8 మఠాలు ఉంటాయి అన్నమాట. 8 మఠాలలో ఉత్తరాది మఠం అని ఉంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ని రెనోవేట్ చేశారు 3 years. ఇక్కడ ధన్వంతరి అనే దేవుడు ఎక్కువ హెల్త్కి సంబంధించింది అనమాట. చాలా పెద్దగా హైట్లో ఉన్నాడు. ఎప్పుడైనా మైసూర్ వస్తే ఖచ్చితంగా చూడండి, బాగుంది. సింపుల్ టెంపుల్. సో ఇప్పుడే ఇక్కడ శృంగేరి మఠంలో దర్శనం చేసుకున్నాము. టెంపుల్ చాలా బాగుంది, అంటే ప్రశాంతంగా ఉందన్నమాట. జనాలు లేరు ఎక్కువ, ప్రశాంతంగా కూర్చోడానికి బాగుంది. లోపల ఫొటోస్ వీడియోస్ తీరాదు కాబట్టి బయట నుంచి అలా చూపిస్తున్నాను. మీరు మైసూర్ వచ్చినప్పుడు అట్లా ఒకసారి దర్శనం చేసుకోండి, ప్రశాంతంగా ఉంది. ఓం నమః శివాయ. ఇది మఠంలో గోశాల కూడా ఉందన్నమాట. చాగంటి గారు ఏం చెప్తారంటే, మనకి ముందు ఎంత పెద్ద దేవస్థానం ఉందని, కాశీ ఉందని, ఇంకేదని, ఫస్ట్ మనకు ముందు ఆవు కనిపిస్తే ఆవుకే దండం పెట్టుకోవాలి. ఆవే ప్రధాన దైవం అని చెప్తారు. అందుకే మేము ఒకసారి గోవులందరికీ ప్రదక్షిణ చేసుకొని నెక్స్ట్ చాముండి హిల్స్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 18 kilometers ఉందంట. సో అది విషయం. ఓం నమః శివాయ. వెళ్దామా బ్రో? వెళ్దాం. చాలా బాగుంది. మేము ఇప్పుడు చాముండి హిల్స్ అమ్మవారి టెంపుల్ వెళ్ళే ముందు కొండ ఎక్కుతుంటే ఒక వ్యూ కనిపించింది మాకు. ఇక్కడ నుంచి మాకు మైసూర్ ప్యాలెస్ అనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తాం ఎలా ఉందో చూడండి ఒకసారి. మైసూర్ ప్యాలెస్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఇది ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ ఎక్కుతుంటే మనకి మైసూర్ ప్యాలెస్ ఎలా కనిపిస్తుంది చూడండి. నీట్గా దసరా టైంలో మొత్తం లైటింగ్స్తో ఉంటుంది. ఎవరి సండే కూడా ఏ టైంకి ఓపెన్ చేస్తారు? సండే 7:30కి లైటింగ్స్ ఆన్ చేసి ఎంతసేపు ఆన్ చేస్తారు? 45 minutes ఆన్ చేస్తారా? సో సండే ఆ టైంలో 45 minutes ఆన్ చేస్తారంట 7:30 నైట్. మీరు సండే టైం వచ్చినప్పుడు విట్నెస్ చేసుకోవచ్చు. మేము లాస్ట్ టైం చూసాము. సిటీ లైట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు అమ్మవారి కొండపైకి వచ్చాము. వెనకాల చూస్తున్నాం కదా కార్ పార్కింగ్. ఇక్కడ కొండపైన ఎక్కువ లేదని చెప్పేసి కింద బేస్మెంట్, పైన 3 floors ఉందన్నమాట. బాగా అనిపిస్తుంది అది. ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చాము. చాముండి అమ్మవారి టెంపుల్ ఇది. శక్తిపీఠము, 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ హెయిర్ అయిన ప్లేస్ అనమాట అమ్మవారిది. మీకు శక్తిపీఠాలు ఎలా వచ్చాయో తెలుసు కదా. దక్ష యజ్ఞం జరిగినప్పుడు శివుణ్ణి దక్షుడు ఆ యజ్ఞాన్ని పిలువడనమాట. శివుని మీద కోపంతో దక్షుడి కుమార్తె అయిన పార్వతీదేవి ఆ యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తుంది. అయినా సరే దక్షుడు శివుణ్ణి కొంచెం కించపరిచయంగా మాట్లాడడంతో అప్పుడు అమ్మవారు ఆ యజ్ఞంలోనే దూకుతుందన్నమాట. ఆ బాధ తట్టుకోలేక శివుడు అమ్మవారి శరీరాన్ని మోసుకుంటూ వెళ్తాడు. అలా శివుణ్ణి విష్ణుమూర్తి చూడలేక శంఖచక్రంతో అమ్మవారి శరీరాన్ని విభజిస్తాడనమాట. కొన్ని పార్ట్లు కొన్ని ప్లేస్లో పడితే దాన్ని శక్తిపీఠాలని అంటారు. మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్లో పడింది. ఇక్కడ హెయిర్ పడిందంట. ఇది చాముండి శక్తిపీఠం. అమ్మవారి టెంపుల్ పక్కకే ఇక్కడ శివయ్య టెంపుల్ ఉందంట. ఫస్ట్ శివయ్య టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని బ్రదర్ అమ్మవారి టెంపుల్ వెళ్ళమన్నారు. ఇక్కడ శివయ్య పేరు శ్రీ మహాబలేశ్వర స్వామి.
ఇప్పుడే మేము లోపల శివయ్యని దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చున్నాము. బ్రదర్ ఏమంటున్నానంటే చాముండి అమ్మవారి కన్నా ముందే ఇక్కడ శివయ్య ఉండేవాళ్ళంట స్వయంభూగా. మహాబలాద్రి కొండ అని పిలిచేవాళ్ళంట. చాముండి హిల్స్ని ఇంత ముందుకు పురాణాలలో మహాబలాద్రి కొండ అని పిలిచేవాళ్ళంట. సో చాలామంది అమ్మవారి దర్శనానికి వస్తారు కానీ ఇక్కడి వరకు చాలామంది అయితే రావట్లే శివయ్య టెంపుల్ వరకు అయితే. మేబీ అలా తెలియకన్నా లేకపోతే టైం లేదు తెలియదు. మేము లాస్ట్ టైము సెల్వ బ్రదర్తో వచ్చినప్పుడు ఇదే ఏరియాలో కూర్చొని డిస్కషన్స్ అవి చేసినాం అనమాట, హిస్టరీస్ అవి వాటి గురించి. మళ్ళీ ఇక్కడ కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. శివయ్య టెంపుల్ నుంచి వెళ్ళి అమ్మవారి దర్శనంకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చాలా మంచిగా ఉంది టెంపుల్. జనాలు ఎక్కువ రావట్లేదు. మేబీ అది మంచిగా దేనికో తెలియదు. కాకపోతే మెడిటేషన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లేసు. చాలా కామ్గా ఉంది, చాలా పవర్ఫుల్గా ఉంది. సో మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చోవచ్చు చాముండి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వస్తే. ఓం నమ శివాయ. నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. నైట్ టైంలో వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన భక్తులందరికీ దర్శనం చేసి పంపిస్తారంట. సో అందుకే మేము ఇప్పుడు కొంచెం లేట్గా వచ్చాము. Regularly cycle to people together. Other regularly cycle together people together. మంచిగా సంతోషంగా ఈరోజు దర్శనం చేసుకుందాం. చాలాసేపు ఉందాం అమ్మవారి ముంగట. లక్కీగా ఏదో మ్యూజిక్ కూడా అవుతుంది అమ్మవారి ఉత్సవమూర్తి ముంగట. ఉత్సవాలు అవుతున్నాయి కదా అక్కడ. చాలా మంచిగా అనిపించింది. ఆ న్యాచురల్ మ్యూజిక్, ఫ్లూట్, డ్రమ్స్, మృదంగము చాలా బాగా అనిపించింది. బ్రో వద్దంటే కాన్ తీసుకుంటున్నాడు. మనం వచ్చే కొండకు వచ్చినప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలి ఖచ్చితంగా అంటున్నాడు బ్రదర్. బ్రదర్ నా కోసం వలసి మరీ ఇస్తుండు. ఒక చిన్న సర్వీస్.
టైం వచ్చేసి 10:20 అవుతుంది. బ్రదర్ మొత్తం మైసూర్ అంతా చుట్టుముట్టు చూపిస్తున్నారు నాకు, అన్నీ ఆ రోడ్ల గురించి, ఇక్కడ విగ్రహాల గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మళ్ళీ మేము మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చామంటే నైట్ టైం వ్యూ బాగుంది. ఇక్కడ చుట్టుముట్టు ఒక రౌండ్ చేసాము ప్యాలెస్ అంతా. ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలుస్తాయి కదా చాలా చాలా విషయాలు, అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు. సో నైట్ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో మైసూర్ది. ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. డిన్నర్ చేస్తున్నాం.